ఇప్పుడు ఉన్న ఈ ట్రెండ్లో సివిల్ సర్వీసెస్కి చాలామంది మెయిన్ ఎయిమ్ కింద తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వస్తున్నారు కదా. సో ఇటువంటి ట్రెండ్లో ప్లాన్ బి ఈజ్ నెససరీ. నీ సలహా ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ బట్టి నీవేమనుకుంటున్నావు? గత 10 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చినాయి సార్ సివిల్ సర్వీసెస్లో. సో మెయిన్లీ కాంపిటీషన్ చూస్తే మనకి సో ఇంచుమించు ప్రిలిమినరీ స్టేజ్లో మనకి సో 10 లక్షల మంది ఉంటున్నారు. సో అందులో ఉమ్, మనకి ఇంచుమించుగా 14,000 మంది మెయిన్స్ స్టేజ్ రాస్తే సో ఇంటర్వ్యూ తర్వాత మనకి 1000 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు సార్. సో ఇంత ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది కాబట్టి సో ప్లాన్ బి అనేది ఒకటి బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనం ఆలోచించుకోవడం సో చాలా మంచిది సార్. సో ప్లాన్ బి యాక్చువల్గా సో కోసం మన స్కిల్స్ కొన్ని పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద సో పట్టు సాధించడం కానీ సో అలాగే సో లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లైఫ్ స్కిల్స్ కానీ నేర్చుకోవడం కానీ సో దీనివల్ల ఏమవుతుందంటే సో ద వర్స్ట్ కేస్ సినారియోలో మనకి అదర్ మనకి ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్లాన్ బి వెరీ గుడ్, నిజంగా మంచి ఆలోచన. సో ఇంకొక ప్రశ్న ఇప్పుడే అనిపించింది నాకు. ఇప్పుడు బ్యాంకింగ్లో నువ్వు చేసావు కదా, ఆల్మోస్ట్ 2 years యూ వర్క్డ్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్. సో బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేయడం వలన భవిష్యత్తులో రాసిన గ్రూప్ 1 ప్రిపరేషన్లో కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో కానీ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉపయోగపడిందా? బ్యాంకింగ్ నీకు ఏ విధంగా హెల్ప్ చేసింది? సార్ బ్యాంకింగ్ మెయిన్ నాకు ఎక్కడ యూజ్ అయిందంటే ఒకటి సో సివిల్స్ అండ్ గ్రూప్ 1 లో కూడా సో రెండింటిలో కూడా ఎకానమీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్. సో ఓకే. అందులో బ్యాంకింగ్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్ అఫైర్స్ కూడా సో అందులో పార్ట్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ లో. సో అది కాకుండా ఇంకా మనకి ఇంటర్వ్యూ స్టేజ్ లో కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ సో వీటి మీద సో చాలా క్వశ్చన్స్ కూడా అడగొచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ యొక్క సో ఇంపార్టెన్స్ కానీ సో దాని గవర్నమెంట్ చేస్తున్న స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా సో ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే. సో అలా సో మనకి బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ప్రిపరేషన్ యూజ్ అయింది. యూజ్ అయ్యింది. సో బ్లెస్సింగ్ అయింది అనమాట. ఎస్. బ్లెస్సింగ్ అయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ.